హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో అనేది బేసిక్గా మనకి ఈ అడోబ్ ఇలస్ట్రేటర్లో ఉన్న ఈ పర్స్పెక్టివ్ గ్రిడ్ అనే టూల్ ఎలా యూజ్ చేయాలో మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. కానీ ముఖ్యంగా అంటే కీ పాయింట్స్ అయితే ఇవ్వండి. సో అసలు పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, అంటే గ్రిడ్ యొక్క ప్రీసెట్స్ ఏంటి, ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు పర్స్పెక్టివ్ గ్రిడ్లోకి ఆటోమేటిక్గా అలైన్ అవ్వాలంటే ఏం చేయాలి. సో ఈ కీ పాయింట్స్ని మనం ఈ వీడియో లెసన్లో మనం చూస్తున్నాం. ఓకే, అరౌండ్ ప్రాబబ్లీ ఒక 9 to 10 పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. సో ఒక న్యూ డాక్యుమెంట్ నేను తీసుకున్నాను. సో ఓకే, ఎనీథింగ్ సైజ్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. సో ఇక్కడ అంటే మీకు ఈ టూల్లో చూసినట్లయితే ఈ షిఫ్ట్ ప్లస్ పి అంటే పర్స్పెక్టివ్ గ్రిడ్ అనే దానికి షార్ట్ కట్ షిఫ్ట్ ప్లస్ పి. కానీ ఒకసారి పర్స్పెక్టివ్ గ్రిడ్ మీరు యాడ్ చేసిన తర్వాత దాంట్లో అంటే మీరు ఏదైనా ఆబ్జెక్ట్స్ యాడ్ చేసినప్పుడు వాటిల్ని సెలెక్ట్ చేయడానికి ఇది. సో పర్స్పెక్టివ్ గ్రిడ్ యాడ్ చేయడానికి ఈ టూల్ అంటే ఈ షార్ట్ కట్ వాడాలి. యాడ్ అయిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి మూవ్ చేయడానికి ఈ టూల్ వాడాలి. సో ఈ టీర్ ఆఫ్ అనే ఆప్షన్ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి నేను టీర్ ఆఫ్ యూజ్ చేశాను. సో నేను నా కన్వీనియంట్ ప్లేస్లో ఇక్కడ పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి, దీన్ని షిఫ్ట్ ప్లస్ పి అంటారు. దీని యొక్క బేసిక్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఎప్పుడైతే మీరు షిఫ్ట్ ప్లస్ పి ప్రెస్ చేసినా లేదంటే ఈ టూల్ పైన మీరు క్లిక్ చేసినా కూడా ఈ పర్స్పెక్టివ్ గ్రిడ్ అనేది ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంట్లో యాడ్ అయిపోతుంది. ఒక్కసారి మీరు క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇక్కడ అంటే మీకు కొన్ని స్మాల్ డూ నట్స్ ఐకాన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక ఐకాన్ ఉంది, కొన్ని డైమండ్ షేప్స్ ఉన్నాయి, కొన్ని సర్క్యులర్ షేప్స్ ఉన్నాయి. సో బేసిక్గా ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇలస్ట్రేటర్ అనేది ఒక ఫ్లాట్ సర్ఫేస్, అంటే ఒక 2 డైమెన్షనల్ సర్ఫేస్. సో ఈ 2 డైమెన్షనల్ సర్ఫేస్లో మీకు 3D సార్ట్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ రిలేటెడ్ డ్రాయింగ్స్ అవ్వచ్చు, లేదంటే ఒక పర్స్పెక్టివ్ డ్రాయింగ్స్. అంటే మీకు వ్యానిషింగ్ పాయింట్స్ అనేది పెద్ద సబ్జెక్టు, బట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక స్క్రీన్ చూడండి మీకు. సో ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి ఇలస్ట్రేటర్ పర్స్పెక్టివ్ అంటే ఈ పేజ్ వచ్చింది. సో ఈ పేజీలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అసలు ఏంటి అనేది దీంట్లో ఉంటుంది. బట్ ఈ యొక్క యూఆర్ఎల్ కూడా నేను మీకు యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను. బట్ దీని గురించి మీరు థియరిటికల్గా ఎక్కువ తెలుసుకోవాలి అన్నప్పుడు ప్రాబబ్లీ ఈ యొక్క పర్టికులర్ అడోబ్ వల్ల హెల్ప్ పేజ్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. ఓకే, బట్ ఇది ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ ప్రాబబ్లీ మెన్షన్ చేయలేదు. బట్ ఓవరాల్గా థియరీ పాయింట్ అనే దాని గురించి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ బ్లూ, ఆరెంజ్ ప్లేన్ అంటే ఇక్కడ చూడండి, దీన్ని వ్యూ క్యూబ్ అంటారు అనమాట బేసిక్. సో ఈ 3 ప్లేన్స్కి ఈ సెంటర్లో ఇంకొక గ్రే కలర్ ఏరియా ఉంది. అంటే ఇప్పుడు నేను ఈ లెఫ్ట్ ప్లేన్లో ఉన్నాను. ఎప్పుడైతే నేను ఈ కర్సర్తో ఈ ఏరియాలో క్లిక్ చేస్తే ఆరెంజ్ కలర్ షేడ్ అయింది, అంటే ప్రజెంట్ ఈ ప్లేన్ అనేది యాక్టివ్లో ఉంది అని అర్థం. సో ఎప్పుడైతే నేను ఈ బాటమ్ సైడ్ క్లిక్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో ఉంది అని అర్థం. సో ఇదొక ప్లేను. సో ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్ గ్రిడ్ని మనం టెక్నికల్గా పిలిచేటప్పుడు మాత్రం 2 పాయింట్ పర్స్పెక్టివ్ గ్రిడ్ అని అనాలి. సో ఇన్ కేస్ మీకు ఓన్లీ సింగిల్ పాయింట్ కావాలి అన్నప్పుడు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం కూడా మనం ఈ వ్యూ అనే పర్టికులర్ ఈ మెనూ నుండి మనం యాక్సెస్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు ఈ పర్స్పెక్టివ్ గ్రిడ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, హైడ్ గ్రిడ్ అంటే మీకు ఇన్ కేస్ రిమూవ్ చేయాలంటే దీన్ని అంటే డిలీట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి కంపల్సరీ మీరు హైడ్ మాత్రమే చేయగలరు. షో గ్రిడ్. అలాగే ఇన్ కేస్ మీకు ఇక్కడ డైమెన్షన్స్ కావాలంటే యూనిట్స్ కావాలి అన్నప్పుడు మాత్రం ఈ పర్స్పెక్టివ్ గ్రిడ్లో ఈ షో రోలర్స్ అనేది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 30 పాయింట్స్, అరౌండ్ 480 పాయింట్స్. ఈ సెట్టింగ్స్ని కూడా మనం మార్చుకోవచ్చు, 480 అలా 580 సంథింగ్ అలా. సో ఇక్కడ మీకు ఈ పర్స్పెక్టివ్ గ్రిడ్లో ఈ 1 పాయింట్ పర్స్పెక్టివ్ గ్రిడ్ అనేది ఎప్పుడైతే నేను ఆన్ చేస్తానో ఇప్పుడు మీకు ఓన్లీ సింగిల్ పాయింట్ అంటే మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏదన్నా ఒక టెక్స్ట్ రాయాలి, మీకు పర్స్పెక్టివ్ టైప్లో టెక్స్ట్ ఏదైనా రాయాలి, లేదంటే ఏదైనా ఒక పిక్చర్ని ఇక్కడ మీరు ర్యాప్ చేయాలి వాల్ పైన అన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇది. ఇన్ కేస్ మీకు రైట్ సైడ్ కావాలి అన్నప్పుడు ఈ 2 పాయింట్లో 2 పాయింట్. సో ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇన్ కేస్ మీకు 3 పాయింట్స్ కావాలి అన్నప్పుడు ఈ 3 పాయింట్స్ అంటే పర్స్పెక్టివ్ గ్రిడ్లోకి వెళ్ళి ఈ 3 పాయింట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇది ఒక బిల్డింగ్ యొక్క టాప్. ఓకే, సో నేను కొంచెం స్క్రోల్ చేస్తే ఇది బిల్డింగ్ లెఫ్ట్, రైట్, టాప్ అంటే బర్డ్ అంటే దీన్ని బేసిక్గా పర్స్పెక్టివ్ వ్యూ అంటారు. బై డిఫాల్ట్ అడోబ్ రికమెండ్ చేసేది మాత్రం 2 పాయింట్స్ పర్స్పెక్టివ్ గ్రిడ్లో డిఫాల్ట్ మన ఆర్ట్ వర్క్ ఉంటుంది. ఫైన్. సో ఎప్పుడైతే నేను ఎనీ ఆబ్జెక్ట్ ఒక రెక్టాంగిల్ తీసుకొని ఈ లెఫ్ట్ సైడ్ ప్లేన్లో క్లిక్ చేసి ఇప్పుడు నేను డ్రా చేస్తే ఇక్కడ మీ కర్సర్ పాయింట్ కూడా లెఫ్ట్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు దీనిపైన క్లిక్ చేస్తే ఇది మీకు రైట్ సైడ్ అని చూపిస్తుంటుంది.
అలాగే ఈ యొక్క పర్టికులర్ హారిజాంటల్ గ్రిడ్ దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీరు బాటంలో డ్రా చేయగలరు. సో ఒక సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ బ్లాక్ తీసుకున్నాను. సో ఇక్కడ స్వాచెస్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి బెటర్ స్వాచెస్ని యూజ్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఈ డార్క్ కలర్ యూజ్ చేసి ఈ లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేసి డ్రా చేసినప్పుడు డైరెక్ట్గా మీకు ఈ ప్లేన్ అనేది ఈ ఏరియాలో యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ రైట్ సైడ్ని సెలెక్ట్ చేసి వేరే కలర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వదిలేసి ఆల్టర్నేట్ దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ నుండి డ్రా చేసినప్పుడు బేసిక్గా ఇటు సైడ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు బాటమ్ సైడ్ కావాలి అన్నప్పుడు బాటమ్ సైడ్ ఏ కలర్ కావాలి, గ్రౌండ్ కలర్. సో ఇక్కడ నేను ఈ కార్నర్లో క్లిక్ చేసి ఇలా డ్రా చేసినప్పుడు గ్రౌండ్ సైడ్లో ఉంటుంది. ఫైన్. ఇన్ కేస్ మీకు ఈ గ్రిడ్ని మీరు హైడ్ చేయాలి అన్నప్పుడు వ్యూలో పర్స్పెక్టివ్ గ్రిడ్లో హైడ్ అనే ఆప్షన్ అంటే షార్ట్ కట్ Ctrl+Shift+I అనేది క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంటుంది. ఓకే, సో ఇది బేసిక్ 3 డైమెన్షనల్ పర్స్పెక్టివ్ గ్రిడ్లో మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన మెథడ్. బట్ ఆల్రెడీ నేను వేరే న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాను. ఇక్కడ మళ్ళీ ఒక పర్స్పెక్టివ్ గ్రిడ్ అనేది నేను ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేను డ్రా చేసినప్పుడు చూడండి, సో ఇదిగోండి ఆటోమేటిక్ పర్స్పెక్టివ్ గ్రిడ్లోకి యాడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఈ యొక్క గ్రే కలర్లో కానీ డ్రా చేస్తే ఇప్పుడు మీకు ఆ పర్స్పెక్టివ్ గ్రిడ్లోంచి మనం బయటకు వచ్చామని అర్థం. ఓకేనా? సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని డూప్లికేట్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేశాను. Ctrl+D అనే కమాండ్తో కొన్ని డూప్లికేట్స్. సో ఇలా Ctrl+D ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు నేను ఈ టూల్ని సెలెక్ట్ చేశాను. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఈ పర్స్పెక్టివ్ ప్లేన్ మీదకి ఇవి డ్రాగ్ కావట్లేదు. అంటే ఇన్ కేస్ ఈ ఆబ్జెక్ట్స్ని మీరు ఈ ఏరియాలో మనం అంటే ఈ లెఫ్ట్ సైడ్ వ్యూలో మనం డ్రాప్ చేయాలి అన్నప్పుడు మనకి 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఈ యొక్క లెఫ్ట్ వ్యూని సెలెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను బట్ ఇది సెలెక్ట్ కావట్లేదు. అది ఒక పాయింట్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, మూవ్ చేయాలి అన్నప్పుడు టూల్ ఏది యూజ్ చేయాలి. ప్రజెంట్ ఇది మూవ్ టూల్తో మనం మూవ్ చేయగలుగుతున్నాం బట్ ఇది ఈ పర్స్పెక్టివ్ ప్లేన్లో అలైన్ కావట్లేదు. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఈ పర్స్పెక్టివ్ గ్రిడ్లోకి వెళ్ళి పర్స్పెక్టివ్ సెలెక్షన్ టూల్ ద్వారా ప్లేన్ సెలెక్ట్ చేయండి లెఫ్ట్ సైడ్. సెకండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కానీ మీరు ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యాంగిల్లో ఉంటుంది. నేను కానీ మౌస్ అనేది నేను రిలీజ్ చేయలేదు ఇంకా. ఓకే, మౌస్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు నేను 3 ప్రెస్ చేస్తే రైట్ సైడ్, 2 ప్రెస్ చేస్తే బాటమ్ సైడ్. చూడండి ఇది బాటమ్ లెవెల్లో ఉంది. 1 అంటే లెఫ్ట్, 2 అంటే బాటము, 3 అంటే రైట్. ఓకేనా? సో ఇది రైట్ సైడ్లో ఉంది. ఇన్ కేస్ నాకు రైట్ కావాలి బట్ డూప్లికేట్ కావాలి అన్నప్పుడు ఆల్ట్ ప్రెస్ చేసి కానీ డ్రాప్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. మళ్ళీ నేను దీన్ని మళ్ళీ డ్రాగ్ చేసి మళ్ళా చూడండి. సో 1 మినిట్. సో దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ నేను లెఫ్ట్ వ్యూతో దీని యొక్క కలర్ని కొంచెం డార్క్ బ్లూ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేస్తున్నాను. బట్ డ్రాగ్ చేసేటప్పుడు సో మీరు డ్రాగ్ ఆల్ట్ పట్టుకొని కానీ రిలీజ్ చేస్తే డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. అలాగే మీకు వేరే కలర్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి లైట్ గ్రే, సేమ్ ప్రాసెస్ బట్ డూప్లికేట్ కావాలి అన్నప్పుడు లెఫ్ట్ అనేది డ్రా చేయాలి. ఓకే, ఫైన్. ఇన్ కేస్ మీకు ఇప్పుడు రైట్ సైడ్ కావాలి అన్నప్పుడు సో రైట్ సైడ్లో మీకు ఇక్కడ సెలెక్ట్ చేసి సెలెక్ట్ కలర్. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ప్లేన్ సెలెక్ట్ చేసి ఈ రైట్ సైడ్ కానీ మనం డ్రాప్ చేస్తే ఇప్పుడు ఇవి రైట్ సైడ్ మాత్రమే డ్రాప్ అవుతాయి. బట్ డూప్లికేట్ కావాలి అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన కీ వచ్చి ఆల్ట్ అనే కీ ద్వారా ప్రెస్ చేసి కానీ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా అవి లెఫ్ట్లో డ్రాప్ అవుతాయి అన్నమాట. సో అలాగే ఈసారి కొంచెం డార్క్ కలర్ బట్ ఈసారి సేమ్ నేను లెఫ్ట్ ప్లేన్లో డ్రాప్ చేయాలి బట్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడే ఉండి డూప్లికేట్ కావాలి. సో ఫస్ట్ మీరు డ్రాగ్ చేసేటప్పుడు డ్రాప్ చేసే ముందు ఒక్కసారి కానీ మీరు ఆల్ట్ కీ ప్రెస్ చేసి కానీ రిలీజ్ చేశారు అంటే అది ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వ్యూలో డ్రాప్ అవుతాయి అన్నమాట. సో అలాగే మీకు గ్రౌండ్ కావాలన్నప్పుడు సెలెక్ట్ గ్రౌండ్, సెలెక్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్. డైరెక్ట్గా మీరు ఇప్పుడు డ్రాగ్ చేస్తే ఈ గ్రౌండ్ ప్లేన్ ఇక్కడ చూడండి, ఇది గ్రౌండ్ ప్లేన్ ఇక్కడ డ్రాప్ అవుతాయి. కానీ ఆల్ట్ అనేది నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నాకు డూప్లికేట్ కావాలి కాబట్టి Shift+Ctrl+I అదే ఆప్షన్ మనకి ఇక్కడ Shift+Ctrl+I అనే ఆప్షన్లో హైడ్ గ్రిడ్ అనేది ఒకటి ఉంది. ఇది బేసిక్. కానీ ఇదే ప్లేస్లో మీరు టెక్స్ట్ పెట్టవచ్చు, లేదంటే ఇమేజ్ పెట్టవచ్చు, లేదంటే ఎనీ సార్ట్ ఆఫ్ సింబల్స్, ఎనీథింగ్. ప్రాసెస్ మాత్రం సేమ్. ఇంకొక అసైన్మెంట్లో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కొంత టెక్స్ట్ నేను కాపీ చేసుకొని ఇక్కడ
పర్స్పెక్టివ్ గ్రిడ్లో టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కొంచెం దీని కలర్ వచ్చి రెడ్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఈ పర్స్పెక్టివ్ గ్రిడ్ ద్వారా యాడ్ చేసినప్పుడు ఈ యొక్క టెక్స్ట్లో ఈ టూల్ ద్వారా నేను ఏం చేస్తున్నానంటే దీన్ని డ్రాప్ చేస్తున్నాను. సో సెలెక్ట్, ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్లో డ్రాప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను Ctrl+Shift+I క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా మీకు ఈ టెక్స్ట్ అనేది Ctrl+ చూడండి ఇది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ టూల్తో ఇది బేసిక్గా డబుల్ క్లిక్లో ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ విద్య, అది ఎక్స్పాండ్ కాలేదు, అది స్టిల్ డిజిటల్ విద్య. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే బ్యాక్ వస్తానో ఆటోమేటిక్గా అది ఇక్కడ మీకు చూసేటప్పుడు అది ఎక్స్పాండ్ అయిపోయి కన్వర్ట్ కర్వ్స్ లాగా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు డబుల్ క్లిక్ చేస్తారో ఈ యొక్క టెక్స్ట్ ప్రాపర్టీ అనేది దాని యొక్క ఒరిజినల్ బిహేవియర్ అలాగే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడోబ్ ఇలస్ట్రేటర్లో ఉన్న పర్స్పెక్టివ్ గ్రిడ్. ఈ యొక్క పర్టికులర్ అసైన్మెంట్లో మీరు చాలా ఫ్యూ థింగ్స్ అంటే బేసిక్గా టెక్స్ట్ని ఎలా యాడ్ చేయాలి అంటే ర్యాప్ చేయాలి, అలాగే కొన్ని సింపుల్ జామెట్రికల్ షేప్స్, అలాగే మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా మీరు ర్యాప్ చేయొచ్చు. అది స్టార్ అవ్వచ్చు, లేదంటే ఇమేజ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ప్రాసెస్ మాత్రం ఇది. ఇన్ కేస్ మీకు ఇక్కడ సెట్టింగ్స్ కావాలి అన్నప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్స్ ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే, లైక్ మీకు డిఫైన్ గ్రిడ్, నా ఓన్ గ్రిడ్ అంటే దాని యొక్క డైమెన్షన్స్ విడ్త్ హైట్ ఇందాక 480 ఉంది కదా, దీన్ని మార్చుకోవచ్చు. అలాగే హారిజన్ హైట్స్ మార్చుకోవచ్చు, వాటి కలర్స్ ఇక్కడ మార్చుకోవచ్చు, బ్లూ, ఆరెంజ్, ఎల్లో. ఈ వ్యూ క్యూబ్లో ఉన్న కలర్స్ మీరు మార్చుకోవచ్చు. అలాగే ఇలా తయారు చేసిన తర్వాత మీ ఓన్ ప్రీసెట్గా మీరు కస్టమ్ ప్రీసెట్స్ దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బటన్ చూసారా, డౌన్లోడ్ సింబల్లో ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో నా నేమ్ వస్తుంది. మీరు మీ నేమ్ ఇచ్చి మై పర్సనల్ అని ఇప్పుడు ఓకే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది ఇక్కడ మీ పర్సనల్లో సేవ్ అయిపోతుంటుంది. ఓకే, సో దీన్ని మన ఓన్ ప్రీసెట్స్ మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఈ పర్టికులర్ ఆప్షన్ ద్వారా మనం చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ పర్స్పెక్టివ్ గ్రిడ్ ఇన్ అడోబ్ ఇలస్ట్రేటర్. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ డిజిటల్ విద్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో సబ్స్క్రైబ్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి డిజిటల్ విద్య అని ఎప్పుడైతే మీరు టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తారో ఇక్కడ ఇలా 2 ఛానల్స్ వస్తాయి. వీటిల్లో మీకు ఈ ఫస్ట్ ఛానల్ డిజిటల్ విద్య ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుండి మీరు ఇక్కడ ఈ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్.